హైడ్రా శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ కంపెనీ కేసులో హైకోర్టు ఉత్తర్వులు ఎట్టకేలకు వెలువడింది. హైడ్రా కమిషనర్ కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారన్నది సుస్పష్టమని హైకోర్టు తెలిపింది. వివాదాస్పద ఆస్తిలోకి యంత్రాలు, సిబ్బందితో వెళ్లటం చట్టవిరుద్ధమన్న రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. రంగనాథ్ను వీలైనంత త్వరగా బదిలీ చేయాలని సీఎస్కు సూచించింది. ఇందుకు తాత మోహన్ రావు కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఉదహరించింది. చట్ట పాలన మాత్రమే కొనసాగాలని, వ్యక్తుల పాలన కాదని కోర్టు స్పష్టం చేసింది. వ్యక్తుల ఆధిపత్యం పెరిగితే ప్రజాస్వామ్యానికి మరణ శాసనం అవుతుందని, వ్యక్తి ఆధిపత్యం పెరిగినందుకు ఇదొక ఉదాహరణ అని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. హైడ్రాపై తెలంగాణ కోర్టు ఉత్తర్వులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. హైడ్రా తీర్పుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ఇన్ ద్వారా సవిన్ అందిస్తారు. సవిన్, చెప్పండి, కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన జరిగిందన్న హైకోర్టు అక్కడ పూర్తి డీటెయిల్స్ ఏంటి? హైడ్రా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి హైడ్రాకు న్యాయపరంగా చిక్కులు తప్పడం లేదు. ప్రధానంగా మరోసారి తెలంగాణ హైకోర్టు హైడ్రా పట్ల హైడ్రా వ్యవహరిస్తున్నటువంటి తీరుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. అదేవిధంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన హైడ్రా చేసిందంటూ హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది. అంతేకాకుండా శాంతా శ్రీరామ్ కంపెనీ కేసులో కీలక ఆదేశాలు జారీ చేసింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై హైకోర్టు మరోసారి సీరియస్ అయింది. గత తీర్పులో చెప్పిన విధంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను రిలీవ్ చేయాలి, హైడ్రా బాధ్యతల నుంచి తప్పించాలంటూ మరోసారి స్పష్టం చేసింది. అదేవిధంగా రంగనాథ్ ను వీలైనంత త్వరగా బదిలీ చేయాలి, అదేవిధంగా కోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తే తీవ్రమైన స్థాయిలో చర్యలు తప్పవంటూ మరోసారి తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గతంలో లోతుకుంట భూముల వ్యవహారంలో హైడ్రా కమిషనర్ పై మొత్తం 63 కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనలు జరిగాయి. దీనిపై హైకోర్టు తీవ్ర స్థాయిలో సీరియస్ అయ్యి హైడ్రా కమిషనర్ ను తప్పు తీసివేయడంతో పాటు ఐజీ స్థాయి అధికారిని హైడ్రా కమిషనర్ స్థానంలో నియమించాలంటూ తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనిపై డివిజన్ బెంచ్కు వెళ్తామంటూ స్పష్టం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనిపై స్పందించారు, రియాక్ట్ అయ్యారు. మరోవైపు హైడ్రా అనేది మంచి చేయడానికి తీసుకొచ్చామంటూ ప్రభుత్వం సమర్థించుకుంటూ ముందుకు వెళ్తుంది. కానీ హైడ్రా కమిషనర్ తీరును మాత్రం తెలంగాణ హైకోర్టు తప్పుపడుతూ వస్తుంది. తాజాగా మరోసారి హైడ్రా కమిషనర్ రిలీవ్ చేయాలంటూ ఆదేశించడంతో పాటు కోర్టు ఉత్తర్వులను తప్పనిసరిగా పాటించాల్సిందే అంటూ తెలంగాణ హైకోర్టు మరోసారి స్పష్టం చేసిందని చెప్పుకోవచ్చు. సవిన్, అంటే శాంతా శ్రీరామ్ కంపెనీ కేసులో అంటే జాప్యం జరిగినట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి కోర్టు ఏం ఆదేశించింది? అంటే ప్రధానంగా తెలంగాణ అంటే హైడ్రా ఏదైతే ఉందో హైడ్రా విషయంలో కొంతమంది కోర్టు తలుపులు తడుతున్న పరిస్థితి మనకు కనపడుతోంది. తమ భూములు ఆక్రమణలో లేవు, తమకు ఖచ్చితమైనటువంటి పర్మిషన్లు ఉన్నాయంటూ కొంతమంది వ్యక్తులు ఇప్పటికీ దాదాపు 63 పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై కోర్టు ధిక్కరణ కేసులు నమోదయ్యాయి. దీనిపై సమాధానం ఇవ్వాలంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. కానీ ఇప్పటి వరకు హైకోర్టుకు వెళ్లి హైకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్లపై వివరణ ఇచ్చేందుకు హైడ్రా కమిషనర్, హైడ్రా అధికారులు 63 కోర్టు ధిక్కరణ ఉల్లంఘనలకు పాల్పడ్డారు. దీంతో తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. ఈ రకంగా చర్యలకు పాల్పడి తెలంగాణ హైకోర్టును ధిక్కరించి మీరు ఈ విధంగా వ్యవహరిస్తే కోర్టులు ఉండి ఎందుకు, కోర్టులు తాము చేయాల్సిన పనులు తాము చేస్తాయి అంటూ గత తీర్పులో హైడ్రా కమిషనర్ ను రిలీవ్ చేయాలంటూ ప్రధానంగా తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. మరోసారి ఈ రోజు కూడా వెంటనే రిలీవ్ చేయాలి, రిలీవ్ చేయడంతో పాటు కొత్త వ్యక్తిని హైడ్రా కమిషనర్ గా నియమించడంతో పాటు కోర్టు ధిక్కరణలకు పాల్పడితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము, ఫర్దర్ చర్యలు కూడా తీసుకుంటామంటూ హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది. రైట్, థ్యాంక్ యూ సవిన్.